పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కొన్ని పండ్లు మాత్రం బాగా సేల్ అవుతాయి. మనకు పండ్ల షాపులో అన్నిటికంటే ఎక్కువ అట్రాక్ట్ చేసే పండ్లు ఏంటంటే యాపిల్ పండ్లు. యాపిల్ పండ్లకి మామూలుగా డిమాండ్ ఉండదు. ఇవి చూడడానికి ఎర్రగా నిగనిగలాడుతూ చూస్తే కొరుక్కు తినేలా ఉంటాయి. అంటే అంత అందంగా కనిపిస్తాయి, అంతకంటే రుచిగా కూడా ఉంటాయి. పైగా వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోల్డ్ ఉంటాయి. అందుకే రోజుకు ఒక యాపిల్ తింటే ఇక డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పని లేదని ఆరోగ్య నిపుణులు అంటూ ఉంటారు. అంటే దీన్ని తింటే ఆరోగ్య సమస్యలు దరిచేరవని అర్థం. ఇది ముమ్మాటికి నిజమే. అందుకే మిగతా పళ్ళతో పోలిస్తే దీని రేటు డబుల్ ఉంటుంది. అయితే దీనికంటే తక్కువ ధరలో ఎక్కువ ఆరోగ్య పోషకాలు కలిగిన పండు కూడా ఒకటి ఉంది. అదే జామ పండు. కానీ దీన్ని కేవలం సాధారణ పండు లాగానే చూస్తారు, కానీ యాపిల్కి ఇచ్చే మర్యాద ఇవ్వరు. జామకాయలు ఏడాదంతా పుష్కలంగా లభిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి ఇంటి దగ్గర జామ చెట్టు కామన్గా ఉంటుంది. అందువల్ల జామకాయ అనగానే మనలో తక్కువ ఫీలింగ్ కలుగుతుంది. అయితే యాపిల్స్ చెట్లు ఇక్కడ పెద్దగా పెరగవు కాబట్టి మనకు పెద్దగా అందుబాటులోకి రావు. అందువల్ల యాపిల్స్కి మనం ఎక్కువ విలువ ఇస్తాం. అంటే జామకాయల కంటే యాపిల్స్ ఎక్కువ ఆరోగ్యకరం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ ఆరోగ్య నిపుణులు చెప్తున్న విషయాలు తెలిస్తే ఖచ్చితంగా మీ అభిప్రాయం మారుతుంది. నిజమే, యాపిల్ తింటే కోట్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి యాపిల్ కంటే జామకాయలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా విటమిన్ సి. ఆరెంజ్ల కంటే జామలో 4 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే పైనాపిల్ కంటే జామలో ప్రోటీన్ 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక ఫైబర్ 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే టమాటోల కంటే 2 రెట్లు ఎక్కువగా లైకోపీన్ ఉంటుంది. అరటిలో కంటే ఎక్కువ పొటాషియం జామలో ఉంటుంది. ఈ కారణాలు చాలవా జామ పండు రేంజ్ అనేది చెప్పడానికి, యాపిల్ కంటే గ్రేట్ అని చెప్పడానికి? పైగా దీని రేటు యాపిల్తో పోలిస్తే చాలా తక్కువ. పేదవాడి నుంచి ఉన్నోడి దాకా ప్రతి ఒక్కరికి అందుబాటులో దొరికే ఏకైక పండు జామ పండు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇన్ని ప్రయోజనాలున్న జామకాయల్ని మనం గర్వంగా గొప్పగా చెప్పుకొని తినవచ్చు. 100 గ్రాముల జామకాయల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు 500 మిల్లీగ్రాములు ఉంటాయి. ఇన్ని గుణాలు మనకు ఏ పండులో ఉండవు. పైగా మనం చాలా గొప్పగా చెప్పుకునే యాపిల్స్లో యాంటీ ఆక్సిడెంట్ జామకాయలో కేవలం 4వ వంతు మాత్రమే ఉంటాయి. అందుకే జామను సూపర్ ఫుడ్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక డయాబెటీస్ని ఈజీగా కంట్రోల్లో ఉంచగలవు. దీన్ని తినడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారి జామకాయలు తింటే ఈజీగా స్లిమ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇందులోని ఫైబర్ ఎక్కువ ఆకలి కాకుండా కంట్రోల్ చేస్తుంది. ఒక ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా జామ వారధిగా చెప్పుకోవచ్చు. మెరిసే చర్మం కావాలనుకునే వారికి జామకాయ చాలా బెస్ట్. ఎందుకంటే ఇందులోని విటమిన్ ఏ, లైకోపిన్, బెటా కెరోటిన్ త్వరగా ముసలితనాన్ని రానివ్వవు, చర్మంపై ముడతలను పోగొట్టగలవు. జామలోని B3, B6 విటమిన్లు రక్త ప్రసరణను పెంచుతాయి. అందువల్ల హైడ్రేటెడ్గా ఉండవచ్చు. ఇవి మన బ్రెయిన్ని బాగా పనిచేసేలా చేస్తాయి. అందువల్ల ఎలాంటి జుట్టు సమస్యలు రావు. అలాగే చాలామందికి విపరీతంగా మొటిమలు వస్తాయి. దానికి మలబద్ధకం కూడా ఒక ప్రధాన కారణమే. ఎందుకంటే బాడీలో ఉన్న మలినాలను ఎప్పటికప్పుడు బయటికి పోవాలి. అలా పోతే చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం సమస్యను జామ చాలా ఈజీగా తగ్గిస్తుంది. అలాగే జామలోని తాజాదనం నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది. జామలోని విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. జలుబు, దగ్గును ఈజీగా తగ్గిస్తుంది. మన బాడీకి కావాల్సిన కొలాజిన్ ప్రోటీన్ను జామ ఇస్తుంది. ఇంకా గర్భిణీలకు జామ చాలా మంచిది. ఎందుకంటే ఇందులోని ఫోలిక్ యాసిడ్, ఐరన్ బిడ్డకు చాలా మంచిది. అలాగే గుండెకు జామకాయలు చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో పొటాషియం ఉంటుంది. జామకాయలు నోట్లో పుండ్లను కూడా తగ్గిస్తాయి. మన శరీరంలో వేడిని తగ్గించి కూల్ చేస్తాయి. రక్తపోటు అంటే బీపీని కూడా తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న జామని వదిలి ఎక్కువ రేటు పెట్టి ఎక్కడో కాశ్మీర్లో పండే యాపిల్ పండ్లకి వాల్యూ ఇస్తున్నాం. మరి యాపిల్ పండ్లకి అంత రేటు పెట్టి అమ్మడం, వ్యాపారస్తులు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అలా అని యాపిల్ పండ్లు మంచివి కాదని కాదండోయ్, జామ పండ్లు యాపిల్ కన్నా మంచి మేలు చేస్తాయని చెప్పడమే మా ఉద్దేశం. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అదేవిధంగా దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి.